ఏ రోజు 20 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా అధికారం అడ్డం పెట్టుకొని నేను రాజకీయం చేయలా. ఇతని జీవితం అంతా రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని పెట్టుకోనుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా 4 సార్లు ఓడిపోయినాడు. ఒకసారి లకిరెడ్డిపల్లి శాసనసభ్యునిగా, ఒకసారి రాజంపేట ఎంపీగా, 2 సార్లు రాయచోటి నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు బట్టలు తీసి ఊడదీసి కొడతాడంట మమ్మల్ని. ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చేది? ఇంకా భ్రమలో ఉన్నావా? నేను అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో నీ స్థానం ఏంది అడుగుతున్నా. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే చెప్పు. వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది? నువ్వు 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన వ్యక్తివి. ఈరోజు నాగా గురించి మాట్లాడే దమ్ముందా? ఒక్క టిప్పరు కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి, మేనల్లుడికి, బంధువులకు అంటగట్టే నీచమైన సంస్కృతి నీది.